అమ్మయ్యా, లేచితివా బాలిక? త్వరగా నీ గృహమునకు వెళ్ళేదము, నాగమణిని తీసుకుని వచ్చేదము. రమ్ము. అటు కాదు బాలిక, ఇటు చూడము. ఆ? బాలిక, ఆ. ఆ. ఓ బాలిక, ఇన్ని టాబ్లెట్స్ వేసుకున్నాను కదా నేను, ఎలా బతికాను? ఆహా, బ్రతికానా? ఏమిటి నీవు ఆ బాలిక వలే మాట్లాడుతున్నావు? నీవే కదా బాలిక? పరకాయ ప్రవేశము జరిగినను ఈ బాలిక వలె ఉన్నదేమి? మరి ఆ బాలిక ఏమైనట్టు? ఎక్కడో ఏదో తప్పిదము జరిగినది. వెంటనే యమపిరుకు ఏగి తప్పిదము ఎచ్చట జరిగినదో వెంటనే తెలుసుకునవలెను. ధూమ్ తత. చంపేస్తాను. మాటలతో చెప్పి ఒప్పిద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా ఒప్పుకుంటలేవు. వదలరా, అందుకే కట్టేస్తాను. కాళీ వదలు. వద్దురా కాళీ, కాళీ. నీకు పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు ఆల్రెడీ పెళ్ళైందిరా. తెలుసు, అయినా నువ్వు నీ మొగుంతో కలిసి ఉంటాలేవు కదా, అందుకే తాళి కట్టేస్తా అంటున్నా. ఆగు, చూడు, నువ్వు నా మెడలో తాళి కడితే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోతావు, ఆ జైలుకి వెళ్తావు. అర్థం కావడం లేదా? నాకింకా డైవర్స్ అవ్వలేదు. నా మెడలో నువ్వు తాళి కట్టిన మరుక్షణం నా మాజీ మొగుడు కేసు పెట్టి నిన్ను తిరిగి జైలుకు పంపిస్తాడు. సరే, అయితే నిన్ను పెళ్లి చేసుకొని నా కళ నెరవేర్చుకుందాం అనుకున్నా, అదైతే లేదు. అమరేంద్రకు నిజం చెప్పి నా పగ తీర్చుకుంటా. ఆగు, చూడు, నేను చెప్పేది విను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు, అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. రణ్వీర్ ఇప్పుడే డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. డైవర్స్ పేపర్స్ రావడానికి టైం పడుతుంది. అంతలోపు నువ్వు రణ్వీర్ని చంపితే నన్ను పెళ్లి చేసుకోవడంతో పాటు కోర్ట్ క్లాస్ వస్తుంది. నీ మొగుడిని చంపే ఆస్తి నువ్వే తీసుకోవచ్చు కదా. రణ్వీర్ నా మొగుడు కాకముందే ఆ కలకత్తా నగరానికే రాజు లాంటివాడు. వాడి చుట్టూ ఉంటూ వాడిని టచ్ కూడా చేయలేరు. నువ్వైతే వాడికి అనుమానం వచ్చేలోపు ప్రాణాలు తీసేయచ్చు. కోర్ట్ లాస్ట్ అంటే 1-2 కాదు, సుమారు 100 కోట్లు. అమర్కి చెప్పడం లాంటి పిచ్చి ఆలోచనలు మాని నేను చెప్పిన దాని గురించి నువ్వు ఆలోచించి నాకు ఫోన్ చెయ్యి. నీ చేతిలో వాడి చేతిలో నువ్వు వచ్చేస్తారా? నాకు తలనొప్పి పోతుంది. దొరికిపోతావు అనుకున్నాను, దొరకలేదా? ఏంటి? ఏం లేదు. ఎందుకు నిన్నటి నుంచి అంత కంగారు పడుతున్నావు? లెక్కలేనన్ని తప్పులు పాపాలు చేస్తే ఇంతేనేమో పాపం. అసలు టెన్షన్ లో తల పగిలిపోతుంది. తల తిక్క మాటలు మాట్లాడుకో. మను ఏంటి మను, నేనేమో నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే నువ్వెందుకు అలా అవాయిడ్ చేస్తున్నావు? ముందు చెప్పు. పొద్దునే నీకు ఎదురొచ్చాను కదా, అంతా మంచి జరిగిందా? నీ బొంద జరిగింది. అనుకున్న పని ఒక్కటి అవ్వలేదు, పైగా మొత్తం నాశనం అయిపోయింది. అవునా?
అదేంటి మను, నేను ఎదురొస్తే అదృష్టం అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఎప్పుడు మా నాన్నగారికి ఎదురు వెళ్ళేదాన్ని. పైగా మా ఆయనకు కూడా ఎదురెళ్తున్నాయి ఈ మధ్య. నువ్వేంటి ఇలా అంటున్నావు? అదృష్టం కాదే, దరిద్రం. అసలు నీది మంచి శకునమే కాదు. మిస్సమ్మా, అంటే మంచోళ్ళకి మంచి జరుగుతుందని, చెడ్డ వాళ్ళకి చెడు జరుగుతుందని మా బామ్మగారు చెప్పేవారు. సో మేడంకి జరిగిన చెడులో నీకేం సంబంధం లేదులే. అయినా నువ్వేంటి ఇందాక నా పని మీద నేను వెళ్తుంటే వెనక ఫాలో అవుతూ ఎందుకొచ్చారు? అమర్కి ఆ ఐడియా నువ్వే ఇచ్చావా? ఇది మరీ బాగుంది. అదేదో సినిమాలో హీరో వీళ్ళని కొట్లాడి మధ్యలో కమెడీని చంపేసినట్టు మీరు నన్ను అంటారేం మేడం?